మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కార్మికుల వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మోహన్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్లకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రివర్యులు వెంకటస్వామి గారికి, మా డైనమిక్ ఎమ్మెల్యే, యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఇండియా మైనంపల్లి రోహిత్ గారికి మరి ఏదైతే నిన్న ప్రకటించిన వేతనాలు మరి పారిశుద్ధ కార్మికులు మరి కుట్టమిట్లాడుతున్న సమయంలో మరి వాళ్ళకు జీతాలు పెంచడం అనేది హర్షణీయం. మరి ఆ పెంచినందుకు చిన్నశంకరంపేట మండల పక్షాన వాళ్ళకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల కనీస వేతనాలు పెంచిన మన ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన యువ ఎమ్మెల్యే రోహితన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కార్మికులకు, కర్షకులకు మరియు పేదలకు మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక అగ్రస్థానంలో నిలపడానికి ప్రయత్నం చేస్తున్న, కృషి చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజా పాలన వచ్చిన తెలంగాణ ప్రభుత్వంలో మరి దేశంలో గరీబీ హటావో దేశ్ బచావో అని ఏనాడైతే ఇందిరాగాంధీ నినాదం ఇచ్చిందో దాన్ని ఆదర్శంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మా యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు వారందరూ కూడా కృతజ్ఞతలు పార్టీ తరఫున, మా చిన్నశంకరంపేట పార్టీ తరఫున చెప్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల పక్షపాతి. మరి గతంలో సీలింగ్ యాక్ట్ కానీ తీసుకోండి, మరి బ్యాంకుల జాతీయకరణ చేసులు కానీ ప్రతి విషయంలో పేదలకు అండగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ.